ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ నిర్వహించే తలపెట్టిన భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన కరీంనగర్ సింహగర్జన బహిరంగ సభ స్ఫూర్తితో ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ హోర్డింగ్లు, నేతల కటౌట్లు, రోడ్లకు ఇరువైపులా తోరణాలతో ఖమ్మం గులాబీమయంగా మారింది. కిలోమీటర్ల మేర వెలిసిన భారీ కటౌట్లు, వివిధ పార్టీల నేతల ఫోటోలు కలయికతో రాబోయే రోజుల్లో సరికొత్త జాతీయ రాజకీయ పార్టీల కూర్పుపై బీఆర్ఎస్ సంకేతాలు ఇస్తుంది. బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి దాదాపు 5 లక్షల మందిని బహిరంగ సభకు సమీకరించేలా వారం రోజుల నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాలు సిద్ధం చేశారు. సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబులు చేశారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్ ఫైర్ ప్రూఫ్తో వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. 4413 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. బహిరంగ సభలో 50 LED తెరలు, 100 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇక 8 లక్షల మజ్జిగ సహా నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 1000 మంది గ్యాలరీలో విధులు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మొత్తంగా బీఆర్ఎస్ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, బీఆర్ఎస్ సభ ప్రాంగణం పూర్తయిపోయింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మరి కాసేపట్లో యాదాద్రి నుంచి కూడా సీఎం కేసీఆర్ తో పాటు 3 ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కలెక్టర్ ఆఫీసు ప్రారంభోత్సవం ఉంటుంది. కంటి వెలుగు ఆ 2వ విడత కార్యక్రమం కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బహిరంగ సభకు కేసీఆర్ చేరుకుంటారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి గారు, చెప్పండి, ఈరోజు సభ ఎలా జరగబోతుంది? చాలా ప్రపంచమంతా కూడా మన ఖమ్మం సభకే చూస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా బాగా ఆకర్షితులైనరు. గత 8.5 సంవత్సరాల సంది కూడా సీఎం కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేసిండో 28 రాష్ట్రాలలో ఏ సీఎం చేయని పనులన్నీ కూడా మన సీఎం కేసీఆర్ గారు ఇక్కడ చేసిండు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఫస్ట్ సభ ఇక్కడ ఖమ్మంలో పెట్టిండు. కాబట్టి ప్రజల ఆదరణ, పబ్లిక్ ఆదరణ, ప్రజలది మంచిగా రెస్పాన్స్ కానీ ఎక్కడ లేని విధంగా వస్తుంది. దేశ ప్రజలంతా కూడా చూస్తున్నారు. 4 మూలలకెళ్ళి పెద్ద పెద్ద సీఎంలు కూడా ఇక్కడ వచ్చి సభను చూద్దాం, కేసీఆర్ ఎట్లా చేస్తుండు. ఇప్పుడు 33 జిల్లాలలో 33 కలెక్టర్ ఆఫీసులు 5 స్టార్ హోటల్ లెక్క కట్టిండు. ఎందుకంటే పబ్లిక్ పాలన దగ్గర కావాలి, రెవెన్యూ అధికారులన్నీ ఒక్కటే చాటు దొరకాలని చెప్పి ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీసులు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ప్రతి ఒక్కటే కలెక్టర్ ఆఫీస్ అని కాదు, తాగునీరు గుని, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసరా పింఛన్లు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవన్నీ కూడా ఎవ్వరికి ఏ రాష్ట్రంలో చేయలేకపోయింది. ఇవాళ మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, చాలా బలంగా ఉంది. అలాంటిది ఆ బీజేపీని బీఆర్ఎస్ ఎదుర్కోవడం సాధ్యమే ఉంటారా? తప్పకుండా ఎదుర్కొంటుందా? వీళ్ళందరూ కలవరా? ఇప్పుడు అంతమంది సీఎంలు వస్తున్నారు, వాళ్ళంతా బీజేపీ కాదు కదా. వాళ్ళంతా కూడా బీజేపీని ఓడగొట్టిన వాళ్ళే కదా. అక్కడ నిలబడ్డ వాళ్ళంతా బీజేపీని ఓడగొట్టిన వాళ్ళే. వాళ్ళంతా తప్పకుండా మనం ఏదైతే బలంగా ఉన్నారనుకుంటున్నామో, ఏదైతే డబుల్ ఇంజిన్ అనుకుంటున్నామో, ఏదైతే గొప్ప వ్యక్తులు అనుకుంటున్నామో, వాళ్ళు 19 రాష్ట్రాలలో కూడా పరిపాలన చేస్తున్నారు. 19 రాష్ట్రాలలో కూడా బీజేపీ సీఎంలు ఉన్నారు. కానీ ఏ రాష్ట్రం కూడా తెలంగాణ ముకాబులు వస్తుందా? ఏదన్నా పోటీకి వస్తుందా? ఏదన్నా సాటికి నిలబడుతుందా? ఈ రకంగా అన్ని రకాల కూడా 100% అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదైనా ఉందా? తెలంగాణ తప్ప. దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రమయ్యా, దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రం, దేశంలోనే ఒక నంబర్ 1 సీఎం. అంత పేరు వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఇలా ఫస్ట్ సభ పెడుతున్నాడు. ఇక్కడ పబ్లిక్లోకి పోతున్నాడు. మేము ఉన్నాం, మేము పని చేసినాం, మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, మాకు ఓటు ఆడే హక్కు ఉంది దేశంలో. మేము ఈ మాదిరిగా దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తాం, అన్ని రకాల కూడా పేద ప్రజలకు సాగునీరు, తాగునీరు అందిస్తాం. అది దమ్ము మాకే ఉంది. దేశంలో నీళ్లున్నాయి, వాళ్ళు అందియలేకపోయారు. కరెంట్ ఉంది, వాళ్ళు ఇవ్వలేకపోయారు. అంటే దేశంలో ఏదైతే గుజరాత్ మోడల్, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా నిదానంతో బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది, అభివృద్ధి చేస్తామంటుంది. మీరేమో ఏ అభివృద్ధి లేదని మీరు చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? మేక్ ఇన్ ఇండియా కాదు, అది మొత్తం అమ్ముడు ఇండియా. పబ్లిక్ సెక్టార్లని అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు. పెద్ద పెద్దోళ్ళు 12 లక్షల కోట్లు వాళ్ళు దాచుకొని పోయిరాళ్ళు. నీరా మోడీ, మీ మోడీ, ఆ మోడీ అంతా. వాళ్ళు విదేశాల్లో వారిపోయి నిమ్మడంగా మంచిగా మజా చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని కూడా పట్టుకొచ్చేటోళ్ళు లేడు. ఈయన గెలిచినప్పుడు చెప్పిండు కదా, ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తాడు, 15 రూపాయలు లేవు, అవి ఇస్తాడు, ఇవి ఇస్తాడు. మన తెలంగాణకి వెళ్ళే
3 లక్షల కోట్లు పోతే 1,50,000 కోట్లు కూడా ఇస్తలేరు సరిగా. మళ్ళీ అన్నీ మా పైసలే అంటారు. ఉట్టి మాయ మాటలు చెప్తున్నారు. ఇవన్నీ కానిపోని మాటలు చెప్పి పలుపలేదని నమ్మియాలని చూస్తారు, కానీ ప్రజలు నమ్మరయ్యా. ఒక్కసారి నమ్ముతారు, రెండోసారి చెప్తారు. అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తావా, ఎన్నిసార్లు నమ్ముతారు? ప్రజలకు పని చేసి చూపి, తెలంగాణ మోడల్ చెప్పి, డబల్ ఇంజన్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ చేసి ప్రజలు అప్పుడు నమ్ముతారు, ఓటేస్తారు. ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, తెలంగాణ చూస్తున్నాం. అక్కడ పోలవరం కానీ లేదు, కేంద్రం ఉంది, అందరు ఉన్నారు. కానీ ఇక్కడ కాళేశ్వరం అయిపోయింది, సాగునీరు అయిపోయింది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ రాష్ట్రం, కానీ ఇవాళ తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రం అయింది. ఎందుకు? ఆరోగ్య రాష్ట్రం అయింది, విజ్ఞాన రాష్ట్రం అయింది, హరిత రాష్ట్రం అయింది. అన్ని రకాల కూడా నంబర్ 1 వచ్చింది. ఎందుకు వచ్చింది? అది సీఎం కేసీఆర్ గారు తరలేదా? దానికి ఏమైనా కేంద్రం డబ్బులు ఇచ్చిందా? కేంద్రం ప్రాజెక్టుకి ఇచ్చిందా? ధైర్యం చేసి 3 ఏళ్లలో ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ నింపించాడు. ప్రపంచంలోనే ఎత్తైంది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. గతంలో ఏపీలో ఉన్న లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అంటూ కేసీఆర్ మాట్లాడారు. ఇప్పుడు ఏపీలో మీ పార్టీని ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు? చూడు, అప్పుడు ఉద్యమ నాయకుడు తెలంగాణ దేవాలే, తెలంగాణ ప్రజలకు అన్యాయం అయిందని వాళ్ళ తరపున నిలబడ్డాడు. ఆంధ్ర తెలంగాణ ఒక ఇద్దరు అన్నదమ్ములు, మనం సపరేట్ అవుతున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. దాన్ని పెద్దగా సీరియస్నెస్ తీసుకునే అవసరం లేదు. మనమే ఇద్దరం అన్నదమ్ములు సపరేట్ అవుతున్నప్పుడు ఒకటి అనుకోమా? ఆడల కాండో ఏడో మొగల కాండో అనుకోమా? నువ్వెంత నేనంత అని చేసేపు అనుకోమా? మళ్ళీ కలవమా? అంటే కుటుంబం ఇది రాజకీయం కదా. కుటుంబం రాజకీయం రెండు ఒకటే మీకోటి. కుటుంబం అంటే ఏంది, రాజకీయం అంటే ఏంది? వాళ్ళు మనం అన్నదమ్ములం కాదా? మనకు ప్రేమలు లేవా? తెలుగు జాతంతో ఒకటి కాదా? తెలుగు బిడ్డలమంతా ఒకటి కాదా? మరి మనకు ప్రేమలు లేవా? మనం వాళ్ళు సంక్రాంతి చేసుకుంటే మనం చేసుకుంటలేమా? వాళ్ళు పచ్చడి తాగితే మనం పచ్చడి తాగుతలేమా? అంతొక్కటే. తెలుగు బిడ్డలు ఒకటైతే రాష్ట్రం విడిపోవడం ఎందుకు అవసరం లేదు కదా? విడిపోయింది, డెవలప్గా అయింది, మళ్ళా కలుస్తాము. నీ రాష్ట్రం నీదే, నీ డెవలప్మెంట్ నీదే. ఈడ మాదిరిగా ఆడ కూడా పోలవరం కడతాము, సపరేట్ స్టేటస్ ఇద్దాము. ఇవన్నీ కూడా ఈడెట్లా అయితే దళిత బంధు ఇస్తున్నాము, ఆడ కూడా దళిత బంధు ఇస్తాం. నీ ఒక్క రాష్ట్రం అని కాదు కదా, ఆంధ్ర కోసం పెట్టలే కదా బీఆర్ఎస్ పార్టీ. 28 రాష్ట్రాల కోసం పెట్టినాం. 28 రాష్ట్రాలల్లో ఎన్ని డబుల్ ఇంజన్ 19 రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం కేసీఆర్ ఇంజనే నడుస్తుంది 28 రాష్ట్రాల్లో. రాబోయే రోజులలో మొత్తం కేసీఆర్ ఇంజనే పనిచేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. మీరు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తారని అంటున్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్నట్టు చాలా మంది కీలక నేతలు పార్టీని వదిలిపోతా ఉంటున్నారు. మరి దీన్ని ఎలా చూస్తాం? మా కార్లో ఫుల్ లోడ్ అయింది, జాగలేదు, కూర్చుంటుంది. ఎవరికైనా జాగలేని వాళ్ళకు చాలా చూసుకుంటారు కదా, ఉంటారు కదా. ఇప్పుడు నా కార్లో జాగనే లేదు, కూర్చుంటానికి జాగనే లేదు. కనీసం జాగనే ఉండాలి కదా కూర్చుంటాను. మరి జాగనే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకో జాగలో పోయి కూర్చోవాలి కదా. రేపు నువ్వైనా అంతే కదా. ఈ ఛానల్కి వెళ్ళి ఇంకో ఛానల్కి పోవా? ఇక్కడ లేకపోతే గంతే. మొత్తం మీద చూసినట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఆ విస్తరణకు కేసీఆర్ కృషి చేస్తారు. ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో ఒక చక్రం అయితే తిప్పుతారంటూ కూడా మంత్రి మల్లారెడ్డి చెప్తారు. మనం ప్రస్తుతం సభ ప్రాంగణాన్ని ఒకసారి మనం చూసినట్టయితే ఇప్పుడిప్పుడే కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే 100 ఎకరాల్లో ఇక్కడ సభాస్థల్ని సిద్ధం చేశారు. పెద్ద భారీ వేదికను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వేదికలో సీఎం కేసీఆర్తో పాటు ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన మంత్రులు మొత్తం 60 మంది వరకు కూడా ఈ యొక్క సభా వేదిక పైన కూర్చుంటారు. మొత్తం దాదాపు 5 లక్షల మంది జనాన్ని సమీకరించేందుకు కూడా టీఆర్ఎస్ నేతలు అన్ని సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు ఈ కేరళ సీఎం పినరయ్ విజయన్, అదేవిధంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అదేవిధంగా వామపక్ష నేతలు డి రాజా, అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇంకా ముఖ్య నేతల ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఖమ్మం గుమ్మం అంతా కూడా మొత్తం గులాబీ మయంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ ఖమ్మం జిల్లాతో పాటు సరిహద్దు మహబూబాద్ జిల్లా, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గం, అటు నుంచి నర్సంపేట నియోజకవర్గం నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా కొంతమంది కార్యకర్తలంతా కూడా ఇక్కడికి భారీగా చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైతే పూర్తి చేసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ 3 ముఖ్యమంత్రులతో ప్రగతి భవన్లో సమావేశం అనంతరం యాదాద్రి దర్శనానికి కూడా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా రెండు చాపర్లలో ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మం కొత్త కలెక్టర్ భవన సముదాయాన్ని శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కంటి వెలుగు 2 కార్యక్రమంలో ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత 2:30కు సీఎం కేసీఆర్తో పాటు వచ్చిన అతిథులంతా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సభ ప్రాంగణానికి కూడా వాళ్ళు చేరుకున్న తర్వాత మొదటగా అతిథులు మాట్లాడిన తర్వాతనే, జాతీయ నేతలు మాట్లాడిన తర్వాతనే సీఎం కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు,
ఎలాంటి స్పీచ్ ఇస్తారు అనేటువంటి ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే అక్కడ అందరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తున్నట్టయితే జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని కూడా కేసీఆర్ భావిస్తారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలోనే ఈ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. ముఖ్యంగా ఈ సభ సక్సెస్ ద్వారా దేశంలో ప్రత్యామ్నాయం తామే అనేటువంటి నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే గులాబీ బాస్ కేసీఆర్ ఈ యొక్క సభను ప్రెస్టేజ్గా తీసుకొని మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన పూర్తి స్థాయిలో వారం రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండి కూడా మొత్తం జన సమీకరణ నుంచి అలంకరణ స్టేజ్ వరకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మనతో ఉన్నారు. చెప్పండి వీరయ్య గారు, మీ జిల్లా నుంచి ఎంతమంది జనాలు వస్తున్నారు? ఖమ్మం జిల్లా నుంచి 6 నియోజకవర్గాలని మేము టార్గెట్గా చేసి నియోజకవర్గానికి 50,000 పెట్టుకున్నాం. మిగతా 4 నియోజకవర్గాలు దూరంగా ఉన్నవి కాబట్టి 5 నుంచి 10,000 మందిని టార్గెట్ పెట్టాం. 3 లక్షల మంది పైగా ఖమ్మం జిల్లా నుంచి తరలించే విధంగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి ఈ నియోజకవర్గ స్థాయి మీటింగు, మండల స్థాయి, గ్రామ స్థాయి జనరల్ బాడీ పెట్టుకుని కావాల్సిన వాహనాలు పెట్టి ఆల్రెడీ ప్రజలు బయలుదేరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో మొట్టమొదటి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక ఎజెండా ఇవాళ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా చూస్తున్న ఈ క్రమంలో అత్యంత ఉత్సాహభరితంగా వ్యవసాయ పనులను కూడా మానుకొని ఇవాళ ప్రజలు ఖమ్మం సభ వైపు చూస్తున్నారు. దేశ రాజకీయాలకు ఖమ్మం పోరాటాల గడ్డ, ఖమ్మం ఒక దశ చూపిస్తుందని చెప్పి నమ్ముతున్నాను. ముఖ్యంగా మీరు మొత్తంగా దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరిస్తుందని భావిస్తారు, కానీ మీ జిల్లాలో మాత్రం ఉన్నటువంటి కొంతమంది నేతలంతా కూడా బీజేపీ వైపు వెళ్ళే పనిలో ఉన్నారు. దీని ఎలా చూస్తాం? ఎవడైనా సంస్థ ప్రయోజనాలు కాపాడే ప్రతి ఒక్కరిని కేసీఆర్ గారు కాపాడుకోడు. వ్యక్తిగత ఏజెండా పెట్టినా ఏ పార్టీ కూడా సహించదు. బీజేపీ సహిస్తుందా? వ్యక్తిగత ఏజెండా పెడితే బీజేపీలో ఎంతమంది నాయకులను బయటికి పంపలే. కాబట్టి వ్యక్తిగత ఏజెండా కాదు, మరి సంస్థ ఏజెండా, ప్రజల ఏజెండా, అధినాయకుడి యొక్క గౌరవం కాపాడే ఏజెండా నడిపి ఏ నాయకుడినైనా కేసీఆర్ గారు కాపాడుకుంటారు. దానికి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొద్ది కాలం మరి వారు కార్యక్రమాలు లేకపోతే ఇవాళ వారు మేము తప్పనిసరిగా కేసీఆర్ నాయకత్వం బలపరుస్తని చెప్తే వారు కలుపుకున్నారు. జలగ వెంకట. అందుకనే ఇవాళ ఎవరైనా కూడా ఒక పార్టీ ఉట్టిగానే ఎవరిని పంపదు. వాళ్ళ యొక్క ఏజెండా, సొంత ఏజెండాతో ఏ రాజకీయ పార్టీకి కూడా మనగడ సాగించదు. బీజేపీ కూడా సాగించిందా దేశంలో? బీజేపీ నాయకులు కూడా చెప్పాలి. కాబట్టి ఇక్కడ పోయిన వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ఉన్నది. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లా బలోపేతం అవుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 2 ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు అనుకున్న సీట్లు రాలేదు, ఇక్కడ బీఆర్ఎస్ లేనే లేదు అనే ఒక అపవాదం ఉంది. దీన్ని మీకు ఏ సమాధానం చెప్తారు? ఆ రోజున్న పరిస్థితులు, ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిణామాలు, ఆ రోజున్న వామపక్షాలు, కాంగ్రెసు, తెలుగుదేశం, ఈ కూటమి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఎన్నికలు చూడాలి. ఈసారి 10కి 10 స్థానాలు గెలిపే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. తప్పకుండా ఎంటైర్ తెలంగాణలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్కి మంచి బహుమతి అందిస్తాం. మొత్తం మీద చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఈసారి 10కి 10 సీట్లు గెలిపిస్తాం, ఖచ్చితంగా విజయాన్ని అందిస్తామని చెప్పి కూడా వెంకట వీరయ్య చెప్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నుంచి బయలుదేరి 2 చాపర్ల ద్వారా ఖమ్మం చేరుకున్న తర్వాత కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంటుంది, ఆ తర్వాత కంటి వెలుగు ప్రారంభోత్సవం ఉంటుంది, ఆ తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. ఆ చేరుకున్న తర్వాత కేసీఆర్ స్పీచ్ 3:30కు కేసీఆర్ స్పీచ్ ఉండబోతుంది. మొత్తంగా దేశానికి ఏం స్పీచ్ ఇస్తారు కేసీఆర్ అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ చందు. నేడు ఖమ్మంలో